5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. టీచర్ అన్నాం, టీచర్ దగ్గర నుంచి నేను మొదలు పెట్టాను. ఓకే, రైట్. ఆచార్య దేవోభవ, ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు, మనం అంటే అంత స్థానాన్ని ఇచ్చాం మనం, రైట్. సో మరి ఈ టీచర్కి సంబంధించి మనం అతన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏమిటి? ఇది కీలకమైనటువంటి పాయింట్. గవర్నమెంట్స్, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, నిజంగా ఏ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే, నిజంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మార్పును తీసుకురావాలి అని అనుకున్నట్లయితే ఆ ఫలాలు సాధారణమైనటువంటి కింద స్థాయి కుటుంబానికి కూడా అందించాలన్నప్పుడు అప్పుడు మాత్రం సమాజం బాగుపడుతుందండి. లేకపోతే మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా ఏది ఇచ్చినా బాగుపడదు. నాకు ఎప్పుడు ఆనందమో తెలుసా అండి, ఎస్సీ కేటగిరీ నుంచి ఎస్టీ కేటగిరీ నుంచి ఫస్ట్ టైం చదువుకుని వాళ్ళు కొంతమంది మెరిట్లో వస్తారు, కొంతమంది రిజర్వేషన్లో వస్తారు, మంచి మంచి ర్యాంక్స్తో. కొంతమంది డాక్టర్స్ అయినప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు, సార్ నాకు ఈ కేటగిరీ అండి, పలానా ప్లేస్ నుంచి చేస్తున్నాను, ఇదే అండి నాకు జరిగింది, ఇది ఇన్ని మార్కులు వచ్చినాయి, వస్తుందా సార్ అన్నప్పుడు నాకు వాళ్ళ మార్కులు విన్న వెంటనే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆనందం ఇది కదా. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ అయ్యాడు, లేకపోతే ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు, మంచి స్కిల్స్తో బయటకు వచ్చాడు అనుకునేటప్పుడు దట్స్ ఎనఫ్ అండి. మొత్తం ఎంటైర్ తరాలు మారిపోతాయి. సో దట్స్ ద పవర్. సో ఆ ఫలాలు మనం అందించాలని అనుకునేటప్పుడు ఇది లాంగ్ ప్రాసెస్. ఈ లాంగ్ ప్రాసెస్లో మొట్టమొదటిది ఏమిటంటే, గవర్నమెంట్లు మొట్టమొదటి విషయం, ప్రధాన పక్షమైన ప్రతిపక్షం అనేది కంటిన్యూటీ ఉండాలండి. ఈయన పథకాలు వేరు, ఆయన అట్లీస్ట్ నా అభ్యర్థన ఏమిటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇద్దరూ కలిపి డెవలప్ చేసేటువంటి ఒక ప్రోగ్రాంతో ముందుకెళ్ళాలి అనేటువంటిది, అలాంటిది జరగాలనేటువంటిది నా ఆకాంక్ష అండి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటి, నేను ఇందాక చెప్పాను కదండి, ఒక చోట 65% వరకు, ఇంకొక చోట 55% వరకు 2 స్టేట్స్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ క్యాటర్ చేస్తున్నాయి. మనం ఓవరాల్గా స్ట్రెంథెన్ చేయాలన్నట్లయితే ఈ వ్యవస్థలో అంటే గవర్నమెంటు ప్రైవేటు టోటల్గా టీచర్స్కి సంబంధించినటువంటి ఆ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి 21st సెంచరీకి సంబంధించి మారినటువంటి పేరెంట్స్ యొక్క ప్రాధాన్యతలు, పేరెంట్స్ యొక్క లైఫ్ స్టైల్స్, పేరెంట్స్ యొక్క ఆకాంక్షలు, పిల్లల యొక్క మార్పు, అది ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, రకరకాల ఎక్స్పోజర్ కానివ్వండి, రైట్. అదే సందర్భంలో బయట అవుట్ సైడ్ మారుతున్నటువంటి ప్రపంచం, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని టీచర్స్ని రెడీ చేయాల్సినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేయగలిగితే ఆ మార్పు వస్తుంది. మరి దీనికి మూలం ఎవరో చెప్పమంటారా? దీనికి అంటే దీన్ని నిజంగా భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ఆ మార్పుని తీసుకురావటానికి మొట్టమొదటి ప్రధాన భూమికి పోషించేటువంటి దాంట్లో మొట్టమొదటి గవర్నమెంట్స్ అయితే, రెండోది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? టీచర్ సంఘాలండి. గవర్నమెంట్ టీచర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ భుజాల మీద ఆ బాధ్యతను తీసుకోగలిగినట్లయితే. అంత యూనిటీ ఉందా అసలు టీచర్స్లో? అంత యూనిటీ ఉందా? సో ఉంటుందండి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని సరి అయినటువంటి వేలో మనం తీసుకెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు ఈ కోరుకున్నటువంటి మార్పు, మీరు అనుకున్నటువంటి మార్పుకి మించి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అది రాకుండా ఏమిటంటే ఇవన్నీ కూడా పై రంగులు వేయటం అనేటువంటిది మనం అనుకున్నటువంటి స్థాయిలో మనం వెళ్ళదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఒక 2 స్కూల్స్ ఉన్న ఒక స్కూల్లో 2000 మంది నో సీట్స్ బోర్డు పెట్టారు అని అనుకుందాము, రైట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 70 లక్షల మంది ఉన్నారు కదా. సో మనం వీళ్ళందరికీ కూడా ఎలా క్యాటర్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్ కదండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. విద్యను అందించే విద్యాలయాలు ఇంకా పెరగాలి, యూనిటీ ఉంది. ఇంకొక విషయం మరలా అంటే మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి అనుకుంటున్నాం కదా. అంటే నేను అనేది ఏమిటంటే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. ఇది చేసుకుంటూనే ఉన్న దాంట్లో ముందు స్ట్రెంథెన్ చేద్దాం అంటున్నా. అది ఒకటి. ఇంకోటి చెప్పమంటారా, ఇది వరకు విద్య అందరికీ అందాలనేటువంటిది మన లక్ష్యం. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం. ఇప్పుడు విద్య అందుతూ వెళ్తుంది, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది మన బాధ్యత. ఇది డిఫరెన్స్. ఇప్పుడు అసలు స్కూల్ వెళ్ళాలంటే ఎక్కడో స్కూల్ వెళ్ళేటువంటి పరిస్థితి, అసలు స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కాదు.
ఉన్న ప్రతి చోట క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సుబ్బు సార్, ఫైనల్గా అసలు మీరు పేరెంట్స్, టీచర్ అండ్ పిల్లలు అండ్ ఆ మేనేజ్మెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 4-5 మంచి పాయింట్స్ చెప్తారా? చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే అండి, మన వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అని నేరో అయిపోయింది. Mm. దేనికి నేరో అయిపోయిందంటే మార్క్స్, ర్యాంక్స్కి నేరో అయిపోయింది. Mm. దాని యొక్క విశేషమైనటువంటి పరిధి ఏదైతే ఉందో దానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలండి. సో దానికి ఏమిటంటే మీనింగ్ఫుల్ కన్వర్జేషన్స్ ఇంపార్టెంట్. Mm. పిల్లల్లో రెండవది ఏమిటంటే ఆ క్యూరియాసిటీ పెంచడం. Mm. మూడవది రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకురావటం. Mm. ఇక్కడ ఏమైందంటే పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీని, అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని అమాంతం ఇటు స్కూల్స్, ఇటు పేరెంట్స్ మింగేశారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో వాళ్ళకి అంటే ఏదో చేసేయాలనేటువంటి తలంపుతో, మంచి ఉద్దేశమే కావచ్చు, బట్ అల్టిమేట్గా అది చాలా మనం అనుకున్నటువంటి లక్ష్యాలకు దూరం చేసేటువంటిది. సో ఇవి జాగ్రత్తగా మనం తీసుకురాగలిగినట్లయితే ఆ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్తో క్యూరియాసిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సో దట్ ఇవన్నీ. ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్, ఆ పెద్ద వాల్యూ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం తీసుకొచ్చినప్పుడు, ఆ తీసుకురావటానికి స్టేక్ హోల్డర్స్ అంతా ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు మనకు అందుతాయండి. లేదు అంటే అంతే, నడుస్తుంది అంతే, ఎక్కడ సిస్టమ్ వేసిన నడుస్తుంది అక్కడే అంతే. ఉంటుంది. సిస్టమ్ నడుస్తుంది అంతే. నడుస్తుందా అంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ అనేది ఉండదు అక్కడ. ఉండదు. సూపర్. అసలు ఈ ప్రోగ్రాంలో చాలా తెలియని విషయాలు పేరెంట్స్కి, పిల్లలకి, టీచర్స్కి అండ్ ఎడ్యుకేషన్ నడిపే సంస్థలకి కూడా చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు, ఎగ్జాంపుల్స్తో సహా. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. మళ్ళీ కలుద్దాం ఒక మంచి అంశంతో. సో చూశారు కదా, క్వాలిటీ ఆఫ్ అ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఉంటే మనం చాలా తొందరగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, పిల్లలు మీరైనా సరే మీకు ఏమైనా ఇది చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుబ్బు సార్ ఇస్తారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.